ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? అనుమతించాడు. ఆదికాండము 3వ అధ్యాయం మనం చూస్తే, ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ నిమిత్తము నేల శపించబడినది, ఇక మీదట అది ఏం చేస్తాడంటే ముళ్ళ పొదలు గచ్చ తీగలు నీకు మొలిపించిన అంటాడు కదా. అంటే ఆ రోజు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఈ భూమిని శపించాడు. ఈ రోజు మనుషులు కూడా ఆత్మ సంబంధంగా పాపులైనప్పుడు ఇప్పుడు దేవుడు అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తల్ని దేవుడు అనుమతించాడు. ఆయన అనుమతి లేనిదే ఏ అబద్ధ ప్రవక్త పుట్టడో ఆయన అనుమతించాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ పొలాన్ని బాగా దున్నాలి. ముందు ఆ ముళ్ళ పొదలు తీసేసుకోవాలి. ఏది నిజమైనటువంటి బోధో, ఏది కల్తీ బోధో నువ్వు పరిశీలన చేయగలగాలి. యెషయా 28:29లో జనులు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. నీకు ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి ఇస్తున్నాడు. మనందరం తెలివైన వాళ్ళమే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అందరూ తెలివైన వాళ్ళమే. తెలివి తక్కువ ఎవరు లేము. ఎవరు ఉన్నారా? ఏమండి, స్త్రీలు ఎవరైనా తెలివి తక్కువ ఉన్నారా? 1000 రూపాయలు అప్పించి నాకు 1000 రూపాయలు అప్పించి నా కాడ 100 రూపాయలు వసూలు చేస్తారా మీరు? ఎవరు తెలివి తక్కువ ఎవరు లేరు. 1000 ఇచ్చినప్పుడు 1000 ప్లస్ వడ్డీ తీసుకుంటావు. నీకు చదువు లేదు అయినా కానీ ఆ తెలివి ఉంటుంది. దేవుడు ఆ తెలివి అనేటువంటిది అందరికీ ఇచ్చాడు. శారీరకంగా నువ్వు కష్టపడి నీ చేలు చెమటోర్చల్లో మంచిగా దున్నుకొని వ్యవసాయం చేసుకుంటున్నావు కదా, మరి నీ ఆత్మ విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ వహించాలి? దేవుడు అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు కాబట్టి ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇది నీ పని. కష్టపడు, నేర్చుకో. ఏది స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యం? ఎవరు ఉన్నది చెప్తున్నారు, ఎవరు కల్పించి చెప్తున్నారు, ఎవరు లేని చెప్తున్నారు? ఈ మధ్య కాలం లేని బోధలు కూడా వచ్చాయి. నూనె డబ్బాలు అమ్ముకోవటం, ఇది ఉన్న బోధ లేని బోధ. ఇది కచ్చీపులు అమ్ముకోవటం, ఉన్న బోధ లేని బోధల. బాగుండాలి కింద పడేయటం, ఇది ఉన్న బోధ లేని బోధ. చూడండి, పడిపోయిన వాళ్ళు లేపారు కానీ బాగుండాలి కింద పడేశారా? చూడండి, కచ్చిపులు అమ్ముకున్నారా, నూనె డబ్బాలు అమ్ముకున్నారా? లేని బోధలు అన్నీ అనేకమైనటువంటివి వచ్చినాయి. మనం ఏం చేస్తున్నామంటే గుడ్డిగా నమ్ముతున్నాం. అంటే ముళ్ళ పొదలను నువ్వు నమ్ముతున్నావు. నిజమైనటువంటి విత్తనాలు నాటుకోవట్లా, నిజమైన విత్తనాలు తీసుకెళ్లి ముళ్ళ పొదలను నాటుతున్నావు. మరలా అనేకమైన ముళ్ళ పొదలు వచ్చినాయి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అబద్ధ ప్రవక్తలు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు, లేని వాటిని బోధిస్తున్నారు, ఉన్నదాన్ని జరగొడుతున్నారు, ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. తద్వారా మన ఆత్మ ముందేమో రోగం బారిన పడుద్ది, చివరికి ఆత్మ చనిపోదు. అంటే దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోతాం. అదే అన్నాడు ఎఫెసీ 2:1లో, మీరు సచ్చిన వారై ఉండగా అంటాడు. ఆత్మ సంబంధంగా దేవునితో మనము సంబంధం తెంచేసుకున్నాము, దేవునికి దూరం అయిపోయాము. తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలి? స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకొని మన హృదయంలో ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని నాటుకొని బహుగా ఫలిస్తే అప్పుడు మనము దేవునితో సంబంధం కలిగి ఉండి పరలోకం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆలోచన చేయండి, నాకు వాక్యం తెలియదండి, నాకు ఆ జ్ఞానం లేదండి, చదువు లేదండి, నేను ఆడ మనిషినండి, నేను ముసలోండండి, ఈ సాకులు దేవుడు ఒప్పుకోడు. చూడండి, ఒక్క ముక్క అక్షరం రాదు, రైతులు చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. ఏ విత్తనం వేయాలో, ఏ మందు కొట్టాలో, ఎప్పుడు మందు కొట్టాలో, ఎప్పుడు పంట కొయ్యాలో. చూడండి, ఆ పంట చూస్తే అర్థమైపోద్ది, కోతకు వచ్చిందంటాడు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం? ఎప్పుడు మందు కొట్టాలో రైతుకు తెలుసు. కారణం ఏంటంటే చదువుకొని ఆ జ్ఞానం తెచ్చుకోవాలా, దేవుడు ఇచ్చినటువంటి విశేష జ్ఞానముతో ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. కాబట్టి నువ్వు తలుసుకుంటే
వాక్యాన్ని నువ్వు పరిశీలన చేయొచ్చు. ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు వాస్తవం చెప్తున్నారో నేర్చుకోవచ్చు. ఇది నీ కోసం నువ్వు చేయాల్సినటువంటి పని, నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు చేయాల్సినటువంటి పని. యాకోబు చెప్తున్నాడు, అవునాడు, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించండి. సాత్వికం అంటే ఏంటి? చాలా మంది